అరే చెవిటి మాలోకం ఇక్కడే ఉన్నావు కదా, నీకు వినిపించలేదా చిన్న కోడలు మంచినీళ్ళు అడిగింది? త్వరగా వెళ్ళి చల్ల నీళ్లు తీసుకునిరా. ఇలా చూడు, ఫ్రిడ్జ్ లోపల ఉన్న మంచినీళ్ళు తీసుకురా, అర్థమైందా? అరే వద్దు, చల్లటి నీళ్లు వద్దు. చిన్న కొడలు చల్లటి నీళ్లు తాగదు, అలాగే ఐస్ క్రీమ్ కూడా తినదు. నేను చదివాను. లేదు లేదు, అదంతా నేను ఇంటర్వ్యూ కోసం చెప్పాను. నిజానికి నాకు చల్లటి నీళ్ళంటే చాలా ఇష్టం. అంటే అన్ని అబద్ధాలే. అమ్మ వెళ్ళి చల్లటి నీళ్ళు తీసుకురా. అలా దిష్టి బొమ్మలాగా నిలబడే ఉంటావా? నీళ్లు తీసుకురా, నీళ్లు, చల్లటి నీళ్లు. మీ నాన్న నీకు ఏమీ నేర్పలేదా? ఇలా చూడండి, మీకు గనక ఈ ఇంట్లో ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నాకు కేవలం ఒక్క మాట చెప్తే చాలు. మీకు ఎలా ఉండాలో ఏంటో కావలసిన ఏర్పాట్లని నేను ఈ ఇంట్లో చేయించేస్తాను, అర్థమైందా? ఇక మీకు కావలసినవన్నీ కూడా మా సుందరి దగ్గరుండి చూసుకుంటుంది. ఈ సుందరి ఎవరు? అరే నువ్వు ఈ ఇంటి పరువు తీయడానికే ఇక్కడికొచ్చావనుకుంటాను. ఇంట్లో వెండి గ్లాసులు లేవా? తనకి స్టీల్ గ్లాసులో తీసుకునొచ్చా? దాహం నీళ్ల వల్ల తీరుతుంది. అది స్టీల్ గ్లాసులో ఇస్తే ఏంటి, వెండి గ్లాసులో ఇస్తే ఏంటి? రెండిటికి తేడా ఏంటట? ఓ, పని చేయడం చేత కాదు కానీ మాటలు మాట్లాడుతున్నావా? నువ్వు ఈ స్టీల్ గ్లాస్ లాంటి దానివి, మరి చిన్న కోడలు వెండి గ్లాసు లాంటిది. నేను నీకు ఏమని చెప్పను చిన్న కోడలా? దీని తండ్రి దీనికి మాట్లాడడం కూడా నేర్పించలేదు. గౌరవం లేదు, మర్యాద లేదు. దాని మొహం చూసావు కదా, ఏమీ చేత కాదు. ముందు నువ్వు నీళ్ళివ్వు తీసుకోమ్మా. ఈసారికి స్టీల్ గ్లాస్ లో తాగు. థ్యాంక్ యూ. సరిత ఏమనుకుంటుంది? రాజు నా వైపు ఎలా వచ్చాడో చూసింది కదా, తను చాలా బాధపడి ఉంటుంది. తన దగ్గరికి ఇప్పుడు ఎలా వెళ్ళను? వీళ్ళెవరూ నన్ను వదలటం లేదు. మీకు చాలా వేడిగా ఉందా? అరే వెళ్ళి కూలర్ ఆన్ చేయొచ్చు కదా. ఏసీ ఆన్ చేస్తాను. ఏసీ సరే ముందు వెళ్ళు. నువ్వే వెళ్ళు. ఇదిగో మున్ని, నువ్వు వెళ్ళి చిన్న కోడలికి మన ఇల్లంతా చూపించిరా. అలాగే చిన్న కోడలికి తన గదిని కూడా చూపించు. పదండి, మేం మీకు ఇల్లు చూపిస్తాం. రండి రండి రండి. మీరు ముందుగా మా గదిని చూడాలి. మీరు నాతో పాటే ఉండబోతున్నారు. వాళ్ళలా పొగుడుతూ మాట్లాడడం నాకు రాదు. నిన్నిక్కడికి అనవసరంగా తీసుకొచ్చాను. జాగానే పని మొదలు పెట్టావా నువ్వు? నీ ప్రమాణాలు మర్చిపోయావా?
అంతేనా ఇంకేమైనా చెప్పాలా? నాకైతే అన్ని శుభశకునాలే ఎదురవుతున్నాయి. శుభశకునాలా? ఉమ్, ఏంటవి? నా అత్త నన్ను నానా మాటలు అందే అవా? నన్ను స్టీలు, నిన్ను వెండి అంది. ఉహుం. ఒక్క నిమిషం. ఉమ్. చూసావా? ఇందాక నేను ముగ్గులో రంగులు వేస్తుంటే అప్పుడు రాజు గారు నేను ఇంకా కాలు పెట్టకముందే రాజ్ ప్రేమ రంగులను చల్లటం మొదలు పెట్టాడా? ఉమ్? చూసావా ఈ శుభశకునాన్ని? ఇక మనకి మంచే జరుగుతుంది. అందుకని నువ్వు కోపం తెచ్చుకోకుండా కాస్త నమ్మకంతో ఉంటే బాగుంటుంది. ఇలా చూడు సరిత, నేను రాజుతో మాట్లాడాలి. తను ఎక్కడున్నాడో తెలుసా నీకు? తెలీదు. నేను చూసొస్తాను. ఉమ్, అలాగే ఈ రంగుని. కోపంగా ఉండకు. ఉమ్? ఎన్ని గిన్నెలున్నాయి? కాస్త సాయం చేస్తాను. గిన్నెల్ని విరగొట్టాలని చూస్తున్నావా ఏంటి నువ్వు? నువ్వు చేసే ఈ చప్పుళ్లకు భయపడి చిన్న కోడలు ఈ రోజే పారిపోతుంది. ఓ చిన్న కోడలు వంటగదిలో. అరే నేను ఏమనుకున్నానంటే నా కోడలు ఇక్కడుంది అని. కానీ వంటగదిలో నువ్వేం చేస్తున్నావు? సారీ, అది చేయి జారిపోయింది. ఓ అరే మరేం పర్వాలేదు, పడింది మామూలు స్టీల్ గిన్నె కదా. నువ్వు గనక చెయ్యి పెట్టావంటే ఈ గిన్నెలెంతో అదృష్టంగా భావిస్తాయి. నేను గట్టిగా అరిచానని నువ్వు బాధపడ్డావా? నన్ను ఏం చేయమంటావు? నాకు అలాంటి కోడలు దొరికింది మరి. దాన్ని 4 తిట్లు తిడితే గాని అది సరిగ్గా పనిచేయదు. నువ్వు నువ్వు నీ చేతులు కడుక్కో. ఇలా చూసావా, పువ్వులాంటి నీ చేతులు పాడైపోతాయేమో. పద. పర్వాలేదండి, నేను పని చేయటం వల్ల చేతులేవి పాడైపో, మెరుపొస్తుంది. నాకు ఒక విషయం మాత్రం చాలా బాధగా ఉంది. ఆ ఏ విషయానికి నాతో చెప్పు. ఎవరైనా నిన్ను ఏమన్నా అన్నారా? లేదు లేదు, బయట మీరు నన్ను ఇంకా మీ కోడల్ని పోల్చి మాట్లాడారు కదా, తప్పుగా అనుకోకండి. మీరు అలా మాట్లాడుండకూడదు. నేను ఇంకా మీ కోడలు ఇద్దరం ఒకలాంటి వాళ్ళమే. అయినా మీ కోడలైతే వెండి కంటే బాగా మెరిసిపోతుంది. కేవలం మీ చూపులోనే తేడా ఉంది. ఒక్కసారి తనని బాగా చూడండి. అలాగే మీరు ఈసారి తనని తిట్టేటప్పుడు ఖచ్చితంగా నేను చెప్పిన ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. చేతులు తుడుచుకోవడానికి ఏదైనా? ఇదిగో. థ్యాంక్ యూ. నేను వెళ్తాను. నిజంగా చాలా మంచి మాట చెప్పింది చిన్న కోడలు. అసలు చూపులోనే తేడా ఉంది. సరిత, ఇది రాజు ఇంకా సరితల గది కదా. మున్ని నాకైతే అలానే చెప్పింది. సరిత, లోపలికి వెళ్ళి చూడనా?
అనుకుంటున్నావా సరిత? సరిత, సరిత, రాజ్, రాజ్ నేను నీతో మాట్లాడాలి. రాజ్, రాజ్ ప్లీజ్, రాజ్ ప్లీజ్, రాజ్. ఈ దివ్య ఎక్కడికి వెళ్ళింది? నీ కళ్ళు కనిపించడం లేదా? నీ వల్ల నూనెంతా ఒలికిపోయింది. అయినా మీ కోడలైతే వెండి కంటే బాగా మెరిసిపోతుంది. కేవలం మీ చూపులోనే తేడా ఉంది. ఒక్కసారి తనని బాగా చూడండి. అలాగే మీరు ఈసారి తనని తిట్టేటప్పుడు ఖచ్చితంగా నేను చెప్పిన ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఏంటమ్మా, నువ్వు కళ్ళు నెత్తిన పెట్టుకుని వచ్చావా? సర్లే, నీకు ఇది అలవాటే కదా. తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటావు కదా. నువ్వు వెళ్ళి వంటగదిలో వంటకి ఏర్పాట్లన్నీ చూడు. చిన్న కోడలు మనతో కలిసి భోజనం చేస్తుంది, సరేనా? ఇంకా ఇక్కడే నిలబడి నా మొహం చూస్తావేంటి? నేను చెప్పింది నీకు వినిపించలేదా? వెళ్ళి భోజనం ఏర్పాట్లన్నీ చూడు. అరే! చిన్న కోడలు మనతో కలిసి భోజనం అమ్మా! చేస్తుంది. ష్! ఏ, ఈ రోజు నుంచి ఇంట్లో అరవకూడదు. అరే చిన్న కోడలు వచ్చింది, తనేమనుకుంటుంది? మనకు అసలు మర్యాద తెలియదనుకుంటుంది. అది నిజమే, కానీ అసలు చిన్న కోడలెక్కడా? తను ఏదో పోగొట్టుకున్నట్టు ఈ ఇల్లంతా తిరుగుతూ ఏం వెతుకుతోంది? నాకు అర్థం కావడం లేదు. తను నా గదికి కూడా రాలేదమ్మా. అమ్మా, చిన్న కోడలుందే, తను మన ఇల్లు చూస్తోంది. తనిప్పుడే రాజన్నయ్య గదిలోకి వెళ్ళింది. రారా, నీకొక చూపిస్తాను నేను. రా రా. రాజ్గారు స్నానం చేయడానికి వెళ్ళారా? మరి దివ్య తన గదిలో? రాజున నదులు అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ, అందరికీ అందనిది పూచిన కొమ్మ. అది నేను మీతో ఒకటి మాట్లాడాలి. చెప్పు. చిన్న కోడలు ఎంత అందంగా ఉంది. గులాబీ లాంటి బొగ్గలు, నాజుకైన చేతులు, ఇక గొంతు కోకిల గొంతులా ఉంది. మనం ఒకవేళ తన్ని ఎప్పటికీ మన ఇంట్లోనే ఉంచేసుకుంటే? మీరేమీ కోపగించుకోకండి. నేను కేవలం ఇంటి మంచి కోసం చెప్పానంతే. ఈ చిన్న కోడలు మన ఇంటి కోడలు అయ్యింది అనుకోండి. ఒకవేళ ఆ భగవంతుడు కూడా ఇదే కోరుకుంటున్నాడేమో, దివ్య ఇంకా రాజ్కి పెళ్లి జరగాలి అని. ఎంత మంచి మాట చెప్పావు నువ్వు. ఈరోజు నీ బుర్ర ఇంత బాగా పనిచేస్తోంది ఏంటే? ఆ? నువ్వు నా ఇంట్లో బనారసి పాన్ పెట్టినట్టుగా తీయగా మాట్లాడావు. మనం కనుక ఈ సంబంధం చేసుకుంటే మనకు ఎన్నో లాభాలున్నాయి. మొదటి లాభం, ఈ వీధిలోనే కాదు, ఈ ఊర్లోనే మన కుటుంబం ఎంతో ఫేమస్ అయిపోతుంది. ఇక రెండవ లాభం, సరిత తండ్రి దగ్గర మొత్తం ఎంత డబ్బైతే ఉందో ఈ చిన్న కోడల దగ్గర అంతకంటే ఎక్కువ డబ్బే ఉంటుంది. మూడవ లాభం, మన దుకాణాన్ని చిన్న కోడలి చేత పెద్ద దుకాణంగా మార్పించేసేయచ్చు. ఇక తర్వాత చూడు,
మొత్తం వ్యాపారం అంతా ఇక మన దుకాణంలోనే జరిగిపోతుంది. ఇక 4వ లాభం ఏంటంటే ఆ అమ్మాయి తన పెళ్లిని ఆపించేసింది. మన రాజుకి పునర్వివాహం జరిపించి ఈ పాత సరితను మనం బయటకు పంపించేయచ్చు. ఈరోజు నువ్వు చాలా మంచి విషయం చెప్పావు. ఈ సందర్భంగా నేను నా పాన్లో నుండి సగం పాన్ నీకు ఇస్తాను. నా పాన్లో నుండి సగం పాన్, అది కూడా నేను కొరికిస్తాను. అరే వద్దు, నాకొద్దు. తినాలి. ఆ, అమ్, ఆ. కంగారు పడకు. నేను నీకు చేసిన ప్రమాణాలను ఎప్పటికీ మర్చిపోను. నేను రాజుతో మాట్లాడాలనుకున్నాను కానీ ఏమైంది? రాజ్తో మాట్లాడడం పూర్తయిందా? నీకింకా నా మీద అనుమానంగా ఉందా? అనుమానించకపోతే నన్నేం చేయమంటావు? నేను చూసిన దాన్నంతా అబద్ధం అని అర్థం చేసుకోనా? ఇలా చూడు, 10 ఏళ్లలో ఈ దుప్పటి ఒక్కసారి కూడా నలగలేదు. నేను అనుమానించకుండా ఇంకేం చేయాలి దివ్య? సరిత, చిన్న కొడులు నాతో రండి. మీకు నేను నా స్పెషల్ డాన్స్ చూపించాలనుకుంటున్నాను. నేను చాలా బాగా డాన్స్ చేస్తాను, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఆ తర్వాత మీరు నాకు డాన్స్ షోలో ఎంట్రీ ఇప్పించండి చాలు. అప్పుడు నేను కూడా అయిపోతాను సూపర్ స్టార్. పదండి, చాలా బాగుంటుంది. హరే కృష్ణ. ఏమిటి కోడలు పిల్ల, చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. ఏమిటి విషయం? గిల్టు నగల్ని మనం ఎంత తోమినా సరే వాటికి బంగారపు మెరుపు ఎప్పటికీ రాదు. కాని అదే బంగారం అయితే జీవితాంతం తోవకుండానే మెరుస్తుంది. అది నిజమే, నువ్వు చెప్పింది చాలా కరెక్ట్. మీరు ఏమనుకుంటున్నారు? కమల ఎప్పుడు పాన్ తినదు కానీ ఈరోజు తిందేంటా అనా? నన్ను ఏమని చెప్పమంటారు? రాజు నాన్నగారు వద్దంటే వింటేనే కదా. నేను ఆయనకి ఎంతగానో నచ్చ చెప్పాను. కానీ ఆయన సగం పాన్ కొరికి మిగతాది నా నోట్లో పెట్టేశారు. ఇక భర్త అంత ప్రేమగా తినిపిస్తూ ఉంటే ఏ భార్య అయినా ఎలా కాదని అనగలదు చెప్పండి? నువ్వు మూడా దానివి, బయట దానివి. మా ఇద్దరి మధ్య వచ్చావు. భార్య ఎప్పుడు భార్య అవుతుంది. ఇక బయట మనిషి ఎప్పటికైనా ఇంటి నుండి వెళ్ళిపోవాల్సి వస్తుంది. బయటికి దారి నీకు నేను చూపిస్తాను, సరేనా చిన్నారి చెల్లి? శభాష్ నా కోడలా, అదర కొట్టేశావు. అవకాశం చూసుకుని చాలా మంచి దెబ్బే కొట్టేశావు నువ్వు. ఈ మధ్య నీకు కూడా బుద్ధి బాగానే పనిచేస్తుందనుకుంటాను. ఇంతకాలానికైనా నువ్వు మాట్లాడగలుగుతున్నావు సంతోషంగా కోడలతో. శభాష్, ఇదిగో తీసుకో.